ఇది బేస్మెంట్ నుంచి 4 అంతస్తుల కిందకు ఉండి మళ్ళీ అక్కడే ఆ బేస్మెంట్లోనే మళ్ళీ 150 అడుగులు లోతు గల బావులు అయితే ఉన్నాయంట కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఇంకో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఒక అద్భుతమైన ఘట్టం యావత్ భారత జలాశయ చరిత్రలోనే అసమానంగా నిలిచిపోతుంది ఈ ఘట్టం. ఈ యాంత్రిక అద్భుత లోకం గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీశైలం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నదిపై నిర్మించిన భారీ బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కేవలం జల విద్యుత్ ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన తర్వాత కాలంలో నీటిపారుదల అవసరాలకు కూడా చేరడంతో బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారింది. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే సాగు, త్రాగునీరు, హైడ్రో పవర్ సప్లై, పర్యాటకానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ని నిర్మించారన్నమాట. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం వద్ద ఉంది. ఈ పుణ్య క్షేత్రంలోని పాతాళ గంగ స్నాన ఘట్టానికి 8 కిలోమీటర్ల దిగున డ్యామ్ నిర్మించబడింది. ఇది హైదరాబాద్కు 200 కిలోమీటర్లు, విజయవాడకు 250 కిలోమీటర్లు, కర్నూలుకు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రాజెక్ట్ శంకుస్థాపన 1963 జులైలో అప్పటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా జరిగింది. 1964లో 39.97 కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్ట్ అంచనా 1991 నాటికి 567.27 కోట్లయింది. డ్యామ్ నిర్మాణం క్రెస్ట్ గేట్లతో సహా 1984 డిసెంబర్ నాటికి పూర్తయింది. 1985 వర్షాకాలంలో జలాశయం పూర్తి నీటి మట్టానికి నిండిపోయింది. అంతేకాకుండా 2009 అక్టోబర్ 2న ప్రాజెక్ట్ సామర్థ్యానికి మించి వరద నీరు వచ్చి చేరింది. అంతకు 3 దశాబ్దాల ముందు 13 లక్షల క్యూసెక్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులోని 25 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రవహించడంతో ప్రాజెక్ట్ అధికారులు భయాందోళనకు గురయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తినప్పటికీ వరద రాకపోక రెట్టింపు స్థాయిలో ఉండడంతో ఒకానొక దశలో ప్రాజెక్టు పైనుంచి కూడా నీరు ప్రవహించవచ్చని, ప్రాజెక్టు లోతట్టు గ్రామాలు మునిగిపోవచ్చని భావించారు అధికారులు. అప్పుడు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి ప్రాజెక్టు లోతట్టు గ్రామాల జనావాసాలను ఖాళీ చేయించారు. ప్రాజెక్ట్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా 2009 అక్టోబర్ 2 మధ్యాహ్నం నాటికి 896 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం దాటితే ఏ క్షణమైన వరద ఉధృతితో ప్రాజెక్టుకు ముంపు ఏర్పడుతుందని భావించి ఇంజనీర్లు సైతం ప్రాజెక్ట్ శక్తిని చూసి నివ్వెరపోయారు. ఇది శ్రీశైలం పవర్ ప్రాజెక్టు ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మనం పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పించి మనం లోపలికైతే వెళ్ళలేము. ఈ ప్రాజెక్టుకి కుడి ఎడమన 2 హైడ్రో పవర్ స్టేషన్లు అయితే ఉన్నాయి. ఇందులో ఇదొక హైడ్రో పవర్ స్టేషన్ అన్నమాట. కుడివైపున ఉన్న పవర్ స్టేషన్ని డ్యామ్ నిర్మాణంతోనే నిర్మించారు. దీని మొత్తం పవర్ సప్లై వచ్చి 770 మెగావాట్లను ఉత్పత్తి చేస్తుంది. ఎడమ వైపు ఉన్న పవర్ స్టేషన్ నిర్మాణం దేశంలోనే ప్రాముఖ్యత గలది. ఈ పవర్ స్టేషన్ భూమికి 5 అంతస్తుల లోతులో దీన్ని నిర్మించారన్నమాట. ఇది ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి వస్తే మనకి ఈ పవర్ ప్లాంట్ యొక్క వే అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం వీడియోని అయితే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే చూడండి. గ్యాప్ ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లు తిరుగుతా ఉంటాం.
ఆ. మధ్యలో వస్తుంది చూడు. అవును అవును అదే అది అది ఇది ఆ వైండింగ్ సెక్షన్ అది. అది ఎంత ఉంటుంది తెలుసా 360 టన్నులు అది తిరిగితే అది అది మొత్తం తిరుగుతుంది తిరుగుతుందిరా. మన కూలర్ మోటార్ సామెత ఇది కూడా. ఇదంతా వైండింగ్ సెక్షన్ ఇది తిరుగుతుంది. మధ్యలో ఫ్యాన్ బిగించుంటాం కదా మన మోటార్ కి. అవునవును. ఆ ఫ్యాన్ పోర్షన్ ఇది అంటే సపోర్ట్ బీమ్. ఇది ఎప్పుడు తిరిగిద్ది మామూలు వాటర్ ఉన్నప్పుడా వాటర్ ఉన్నప్పుడే అంటే ఇప్పుడు ఇది మొత్తం బిగించేస్తున్నారు కొత్తగా అంతా. మళ్ళీ నెక్స్ట్ ఓవరాలింగ్ చేశారు ఇప్పుడు కంపెనీ ఓవరాలింగ్ మైనర్ చేశారు ఉంటాయి కదా రిపేర్స్. అది చేస్తాం. త్రీ ఫేస్ ఉంటది కదా RYB అంటారు త్రీ ఫేస్ కి. RYB ఇవన్నీ ఇక్కడ నుంచి స్విచ్ అడిగి అక్కడ నుంచి కన్వర్ట్ అయ్యి మెయిన్ కంట్రోల్ గ్రిడ్కి వెళ్తాయి. ఓకే. ఆ గ్రిడ్ నుంచి డిస్పాచ్ అవుతాయి. ఏ సెక్షన్కి వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. అంటే కాలర్ అది ఓకే. మన రోటర్కి ఆ కాలర్ అటాచ్మెంట్ చేస్తారు ఎన్ని డిగ్రీలు హీట్ చేసి దాన్ని ఎక్కిస్తారు. ఇది వెర్టికల్ సర్వో మోటార్ ఇది ఇది వెర్టికల్ సర్వో మోటార్ హైడ్రోలిక్ టైప్ అన్నమాట ఇది దాని లోపల పాట అన్నమాట ఇది మోటార్ వచ్చేసి 360 టన్నులు ఇది కాలర్ ఇది పైన దీనిపైన టాప్ లో వచ్చేది వికెట్స్ అంటారు వీటిని ఓకే. వీటిని గైడెన్స్ అంటారు ఓకే. డైరెక్ట్ గా ఫ్యాన్ కి వెళ్ళి వాటర్ తగలకుండా ఇవి మాట ఇవి ముందు క్లోజ్ లో ఉంటాయి ఇవి ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ వెళ్ళి ఫ్యాన్ తగిలినప్పుడు మనకు వికెట్ అవుతుంది ఇది ఫస్ట్ ఆర్ పైకి ఓకే. 360 టన్నుల రోటర్ పైకి లేపాలంటే ఈ రెండు క్రేన్లు అటాచ్ చేస్తారు ఒకటే ఆపరేటింగ్ దీనికి ఆపరేట్ ఉంటాడు దానికి ఆపరేట్ ఉంటాడు ఒకటే అది ఆ బీమ్ కనిపిస్తుంది నీకు పైన అవును. ఆ బీమ్ తీసుకొచ్చి ఆ లాక్ లో కూర్చోబెడతాడు సెంటర్ లో లాక్ ఉందా గాడి ఉందా అవును. ఆ లాక్ కూర్చోబెట్టి ఆ రోటర్ లేపుతాడు అనమాట ఈ పైన మొత్తం చూసుకొని కింద 3వ ఫ్లోర్కి కిందకి వెళ్తున్నాము. ఇక్కడ స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే పెద్ద మోటార్ అయితే కనిపించింది. అదే టర్బైన్కి సంబంధించింది అటాచ్డ్ మోటార్ అంటది. ఆ కింద ఫ్లోర్లో అయితే ఉంది అది. ఇది ఎయిర్ ట్యాంక్. ఈ మోడల్ వచ్చేసి ఫ్రాన్సిస్ టర్బైన్. ఇది ఫ్రాన్సిస్ అంటే హైడ్రో లోపల ఇది ఆర్పిఎం ఇక్కడ ఉంటుంది 187.5 అంటే ఆర్పిఎం రివల్యూషన్ పర్ మినిట్ అంటే ఒక నిమిషానికి 187 సార్లు తిరుగుతుంది 1 మినిట్కి. ఓకే. ఇది వచ్చేసి ఫ్రాన్సిస్ హైడ్రో టర్బైన్. ఫోర్ టైప్స్ ఉంటాయి మన ఎలక్ట్రికల్. స్టీము, ఫెల్టన్ వీలు, హైడ్రో, థర్మల్. అంటే ఇది హైడ్రో. ఆయిల్ ఫిల్టరేషన్ ఏది ఇంజిన్లోకి వెళ్ళే ఆయిల్ అండి. హైడ్రాలిక్ దీనికి మొత్తం హైడ్రాలిక్ అంటాం కదా. ఇది ఫిల్టరేషన్ చేస్తాం. ఓన్లీ ఫిల్టర్ ఇది. ఓకే. ఏమన్నా కెమికల్ ఏమన్నా రెస్ట్ అట్లాంటివి ఫిల్టర్ ప్యూరిఫై కోసం ఇదంతా స్టైనర్స్ అంటారు. అంటే దీంట్లో ఆయిల్ వాటర్ వస్తుంది కదా వాటర్కి వాటర్ ప్రెషర్ కోసం ఫిల్టర్స్ దీంట్లో మెష్ వస్తుంది మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది. ఇది ఓపెన్ క్లోజ్ లివర్స్ హైడ్రాలిక్ సిస్టమ్. వీటిని సర్వో మోటార్స్ అంటారు. ఇది ఇలా క్లోజ్ అయినా అంటే ఇవి వింగ్స్ ఉంటాయి కదా రెక్కలు ఓపెన్ క్లోజ్ లివర్స్ ఇవి. ఏది మన ఏరోప్లైన్ కి బ్రేక్స్ అలాగా జస్ట్ వింగ్స్ ఉంటాయి కదా ఆ వింగ్స్ ఆపరేటింగ్ పైన వింగ్ ఒకటి తీస్తాడు అది. ఇది మోటార్ షాఫ్ట్ తిరుగుతుంటుంది. ఇందాక 187.5 అన్నాం కదా
ఆ స్పీడ్ మోటార్ తిరుగుతుందా దీనిపైన వైండింగ్ అవును. ఆ వైండింగ్ ఉంటుంది దీనిపైన ఆ వైండింగ్ తిరిగితేనే కరెక్ట్ మనం ప్రొడ్యూస్ చేయాలి. ఆ వైండింగ్ కాలిపోయినా మళ్ళీ మొత్తం చేయాల్సిందే. అదేగా జరిగేది జరిగేది అది. అంతే. ఇది బేస్మెంట్ నుంచి 4 అంతస్తుల కిందకు ఉండి మళ్ళీ అక్కడే ఆ బేస్మెంట్లోనే మళ్ళీ 150 అడుగులు లోతు గల బావులు అయితే ఉన్నాయంట కదా. నాకు ఇదైతే మొత్తం ఏంటో ఒక యాంత్రిక ప్రపంచం లాగా అయితే అనిపిస్తుంది. నేను ఇంతకుముందు ఇట్లాంటిది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు. ఇది మొత్తం ఏదో సబ్మెరైన్లో ఉన్నట్టుగా అయితే నాకు అనిపించింది. మళ్ళీ ఈ అంతస్తు నుంచి ఇంకా కిందకైతే వెళ్ళాల్సి ఉందంట. అక్కడ పెద్ద మోటార్లు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా కింద. అది మనం చూస్తున్న పైన అయితే స్టార్టింగ్ మనం వచ్చిన ఎంట్రన్స్ సంబంధించింది. ఇలా ఈ ఐరన్ మెట్లు దిగుతూ కిందకి వెళ్తూ ఉంటుంటే మనకి స్టార్టింగ్లో కొన్ని మోటార్స్ అయితే కనిపించినవి. ఇదేమో మన హైడ్రో పవర్ ప్లాంట్కి సంబంధించింది. ఇవేమో ఆటోమేటెడ్ మోటార్స్ అంట. ఇవన్నీ ఇంజన్ బాగా ఓవర్ హీట్ అయినప్పుడు వీటి ద్వారా మనం కూల్ చేస్తూ ఉంటారంట ఇంజన్స్ని. ఎంత వస్తుంది అనుకున్న వెడల్పు పైపు చివరికి పోయేసరికి 20 మీటర్లు వస్తుంది. అంటే మీ ఇంటికాడ నుంచి ఎంత వస్తుంది అనుకున్నాము? ఇది వచ్చి డ్యామ్కి అవతల వైపు నుంచి మన డ్యామ్ కింద ఉన్న టర్బైన్కి వాటర్ రావడానికి ఉన్న పైప్ లైన్ అయితే ఆ మార్గం అనమాట. చూద్దాం ఒకసారి. నా దగ్గర అయితే టార్చ్ లైట్ కూడా సరిగ్గా లేదు. ఈ వెర్టికల్ పొజిషన్ వస్తుంది. ఇప్పుడు ఆర్జాంట్ ఉంది కదా, వెర్టికల్ పొజిషన్ వచ్చేసరికి ఇట్లా స్ట్రైట్ అవుతుంది. అంటే సీల్ ఆడ మళ్ళీ రౌండ్ లాగా అట్లా దాని పొజిషన్లో కూర్చుంది. ఒకసారి అలా లోపలికి లైట్లు వైర్ ఆడి ఉందో చూడరా. రిస్క్ లేరా వాళ్ళకి? నేను పోవడానికి పోతాను నా కొడక. అవకాశం తెలుసా? ఈ ఊరు రాని లోపలికి తెలుసా? ఇది మీకు కెమెరాలో ఇలా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా అయితే నాకు కళ్ళు అయితే భలే తిరిగినాయి. అసలు నేను ఫస్ట్ టైం అంత లోతు బావిని అంత పెద్ద టర్బైన్ చూడడం. అదిగో ఆ వాటర్ వచ్చేసి దానికి తగిలింది రెక్కకి తగిలినప్పుడు ఇలా నెట్టేస్తుంది కదా వాటర్ చెట్టు. టర్బైన్ అంటే ఇదే. అది తిరుగుతూ ఉంటుంది. ఇంకా నా టీవీ ఒకటి రాజేష్ ఓన్లీ ఎఫ్టీ వీడియో ఓకే. లైఫ్లో మళ్ళీ నాకు ప్రాజెక్ట్ మళ్ళీ చూస్తాను. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్.
దీని మెగా ఓట్స్ ఎంత అండి? 1100 కేజీ కేవలం అమ్మా ఎంత ఉందా ఇది ఒక ఊరికి సరిపోద్దా? ఊరికి అంటే ఎక్కువనైతే ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ R/B అన్నాం కదా, ఆ, ఒక్కొక్క దానికి 3 వస్తాయి. ఇది B, అది Y, అది R, ఆహా. 3 ట్రాన్స్ఫార్మర్. పా. మనం ఇల్లు కట్టుకుంటే ఎంత ఇష్టపడి కట్టుకుంటాం. శ్రీశైలం కూలీలు కూడా రెక్కల కష్టం గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎంతో ఉత్సాహంగా పనిచేసే మనకు జలభాగ్యాన్ని ప్రసాదించారు. వారి ప్రేమానురాగాలు, ఆశలు మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద ఉంటాయని నమ్ముతున్నాను. వాళ్లకు నా పాదాభివందనాలు. ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.